కాంగ్రెస్ సర్కార్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. బేషరతుగా 22A జాబితా నుంచి నిషేధిత భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నాటికి నిషేధం తొలగించకపోతే లక్షలాది మంది 22A బాధితులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల 22A పై ఫైట్ చేస్తామన్నారు హరీష్ రావు. అంతేకాదు ప్రభుత్వం అంటేనే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 22A పై విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖులోగా ఏ భూములైతే నిషేధిత జాబితాలో పెట్టారో బేషరతుగా వాటిని తొలగించకపోతే లక్షలాది మంది నిషేధిత భూముల జాబితాలో ఉన్న రైతులతో, ప్రజలతో అసెంబ్లీ ముట్టడికి కూడా మేము సిద్ధమని హెచ్చరిస్తా ఉన్నాం. బీ కేర్ఫుల్. వెంటనే తీయండి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించండి. ఎట్లా అసెంబ్లీ జరుగుతుందో లోపల కొట్లాడటం, బయట బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు ఈ ప్రజల పక్షాన బయట కూడా పోరాటం బిడ్డ అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక దీని మీద ఎంక్వైరీ జరిపి ఈ తప్పుకు బాధ్యులు ఎవడో వాడిని వదిలిపెట్టకుండా శిక్షించే కార్యక్రమం కూడా చేపడతాం.